ఒకప్పుడు మీడియాలో కవరేజీ నిమిత్తం వెళ్ళేటప్పుడు, ఆ పోలవరం దగ్గరికెళ్ళాలంటే 2 బస్సులు పట్టుకొని ఎళ్ళేవాడిని విజయవాడ నుంచి. మళ్ళీ ఆ బస్ టైంకి వెనక్కి రావాలి. అంటే టోటల్‌గా 1 ½ డే సరిపోయేది. బస్సుల్లోనే ఓ రోజు గడిచిపోయేది. కరెక్ట్‌గా 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వార్త కోసం 1:30 రోజు పట్టేది అప్పుడు. అలాంటిది ఇవాల్టి రోజున ఆహ్, మార్పులు బోలెడన్నొచ్చాయి. సరే హైదరాబాద్‌కెళ్ళాలంటే 14 గంటలు జర్నీ చేసిన రోజులున్నాయి. బై రోడ్డు. బై ట్రైనైనా 7, 8 గంటలు రోడ్డు ఇదే ఉండేది ఆ రోజు. ఇప్పుడొచ్చేటప్పటికి వేగానికి విమాన ప్రయాణం ప్లస్ తక్కువ ఖర్చుతో వీటిట్లో ఫస్ట్ క్లాస్‌తో పోల్చుకుంటే అక్కడ బెటర్ అన్నటువంటి రూట్‌లోకొచ్చేసింది. దాంతో విమానాలు వాడుతున్నారు మధ్య తరగతి కూడా. విమానాలకెప్పుడైతే గిరాకీ పెరిగిందో విమానాల సంఖ్య పెంచుతున్నారు. కాబట్టి విమాన ప్రమాదాలు ఎక్కువ. అమెరికాలో ప్రతి నెల ఒకటో, రెండో విమానాలు కూలుతానే ఉంటాయి. పాసెంజర్ ఫ్లైట్‌లు. అది పెద్ద పెద్దయయితే ఫోకస్ అవుతుంటాయి. లేపోతే బ్రేకింగ్‌లొస్తే ఆ పక్కనకెళ్ళిపోతుంటాయి. చిన్నది 7 సీట్ల విమానాలు, 4 సీట్ల విమానాలు, ట్రైనింగ్ విమానాలు అనేకం కూలుతుంటాయి. మన దగ్గర కూడా అదే జరగబోతుంది. ఎందుకంటే కార్పొరేట్ శక్తులు బాగా పెరిగిపోయినాయి మనకి. ఈవెన్ రాజకీయ నాయకులందరూ విమానాల్లో తిరగడం, హెలికాప్టర్ తిరగడం ఫ్యాషన్ అవుతుంది. ఇప్పుడు అజిత్ పవార్ మరణం తర్వాత మనకు కనబడేదేందంటే, ఇప్పుడు మనోళ్ళు ఎంతమంది వాడుతున్నారు? 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లకు గూడా హెలికాప్టర్‌లేసుకెళ్ళేటటువంటి స్థితికి రాజకీయ నాయకులొచ్చేసారు. గ్రౌండ్ లెవెల్ కంటే గూడా. ఆ స్టేజీలలో విమానాలు ఇంకా పెరుగుతాయి. వాడకం పెరుగుతది. వాడకం పెరిగినప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి.